Please do subscribe to Prajabheri News Channel. నమస్కారం. ముఖ్యంగా తెలంగాణ ముద్దుబిడ్డ రేవంత్ అన్న గారికి నా యొక్క మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అన్నగారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చాలా మటుకు ప్రజలకు నచ్చి భారీ మెజార్టీతో గెలిపివ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీని. మరి అన్నగారు కొత్తగా ఉన్నవారికి అవకాశం ఇవ్వడం జరిగింది. అలాగే అందులో నేను కొన్ని ప్లీజ్ అన్న, నేను నిజామాబాద్ అర్బన్ నుండి నేను ఎమ్మెల్యేగా మొన్న పోటీ చేసినాను. ఓటమి పాలైనప్పటికీ పూర్తి సహకారం, నేను మళ్ళీ పార్లమెంటుకు నేను పోటీ చేస్తున్నాను కాబట్టి మీ ఆశీర్వాదం కావాలని మరి నా తరపు నుంచి నేను కాంగ్రెస్ పార్టీకి నేను మద్దతు ఇస్తున్నాను. కాంగ్రెస్ పార్టీకి ముందుండి ఫస్ట్ నుండి మీరు భయపడకుండా ఈ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన ఘనత మీకే దక్కింది కాబట్టి మేము ఎవరికి లొంగం కాబట్టి మరి ఈరోజు నిజామాబాద్ ప్రజలు ఆలోచిస్తున్నారు కాబట్టి నాకు చాలా మటుకు నేను పాదయాత్ర చేసినప్పటికీ కాంగ్రెస్లో చేరండి తమ్ముడు అని చాలా మటుకు అన్నారు. ఒక అవకాశం ఇవ్వండి అన్న, ఈ పేదవాడికి నేను రోజు కూలి పని చేస్తే కానీ నాకు వెళ్ళదు కాబట్టి మీలాంటి పెద్దవారే ఒక అవకాశం ఇస్తారని నేను కోరుతున్నాను. మరి నేను కాంగ్రెస్ పార్టీకి నేను మద్దతు ఇస్తాను అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. మరి చూసిన వారు ప్రతి ఒక్కరూ మరి అన్న సీఎం గారి దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్నాను. నా ప్రాణాలను అడ్డుపెట్టి నేను తెలంగాణలో పార్లమెంట్ సభ్యుడిగా గెలుస్తాను, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తానని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఈ వీడియో అన్నగారి దృష్టికి తీసుకువెళ్ళాలని కోరుతున్నాను. మీ రాగి అనిల్, నిజామాబాద్ అర్బన్. థ్యాంక్ యూ అన్న. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేపట్టండి. ప్రజల్లో మంచి పేరు వచ్చింది కాబట్టి ఇంకా ముందు పార్లమెంట్లో కూడా మంచి స్థానాలు కూడా మనము నెరవేర్చాలని కోరుతూ మీ రాగి అని నిజామాబాద్ అర్బన్. సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి తెలంగాణ తీసుకున్నటువంటి ద్రోహి, ఇక పేరు చెప్పడం వల్ల మంచిగా ఉండదు కానీ ఇప్పుడైనా మనం కాంగ్రెస్ పార్టీకి న్యాయం చేద్దామని నేను ముందుకు వస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. ప్రతి ఒక్కరికి ఈ వీడియో అన్నగారికి పంపించండి.